హలో హాయ్ మిత్రులారా, మనం ప్రస్తుతానికి నేలకొండపల్లి మండలంలో రాజేశ్వరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో సీనియర్ నాయకులు దండ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా కూడా అతను తట్టుకుంటూ ఉంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మీరు 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గల కారణాలు ఏంటి సార్? మాకు గాంధీ గారి సిద్ధాంతాలు నచ్చి, అహింస సిద్ధాంతం, ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు, కాంగ్రెస్లో ఉన్న సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో ఈనాటి వరకు కూడా కొనసాగుతుంది. సార్, ఆ సిద్ధాంతాలు నచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు ఆ సిద్ధాంతాలు ఎందుకు సిద్ధాంతాలపై విరక్తి చేస్తున్నారు సార్? విరక్తి అంటే ఇవాళ వచ్చేటటువంటి ఈ నాయకులు, ఇవాళ వచ్చేటటువంటి వీళ్ళ వల్ల పార్టీ బస్టు పట్టిపోతుంది. అసలు వాళ్ళ సిద్ధాంతాలు ఆచరణలో తీసుకునే ఒక్కడు లేరు. పార్టీని బ్రట్టుపరిచేస్తున్నారు. దాని మీద మాకు కూడా పార్టీ అంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది పార్టీలో. దానికోసం చెప్పి మేము కూడా కొద్దిగా పార్టీకి సైలెంట్గానే ఉంటున్నాం. ఎవరో కొత్త వాళ్ళు రావటం, పార్టీని 10 పార్టీలు తిరిగి రావటం, ఇందులోకి పదవుల కోసం పాకులాడటం, పదవుల కోసం తిప్పలపడటం, సీనియర్లని లెక్క చేయకపోవటం, సీనియర్ అంటే విలువ లేకపోవటం చేయటం వల్ల మాకు కూడా నిరుత్సాహం ఏర్పడుతుంది. పార్టీలు కష్టపడి పనిచేయాలి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చెప్తే మనకు ఉన్న ఫలితం ఇదానే బాధపడుతున్నాం. ఇదేనా మనకి ఇచ్చిన పార్టీ విలువ అని. ఓకే సార్, మీరు ఎంతమంది ముఖ్యమంత్రుల పరిపాలన చూసారు? ఎలా ఉన్నాయి సార్ ఆ ముఖ్యమంత్రుల పరిపాలన? నేను బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు టీపీఎస్లో తెలంగాణ ప్రవేశంతో పనిచేసాము. తర్వాత చెన్నారెడ్డి గారి కింద పనిచేసాం, రాజశేఖర్ గారి కింద పనిచేసాం, ఎంగళరాయుడు గారి కింద పనిచేసాం. తర్వాత ఈ అంజయ్య గారి కింద పనిచేసాం. ఇలా ఉన్న సిపిఎం అందరితో కూడా, ఎందుకంటే నేను 49 పుట్టి 69లో రాజకీయాలకు వచ్చి పనిచేసుకుంటూ వస్తాను. నేను దాదాపు ఎంపీలు కూడా ఇవాళ మా చిన్నతనంలో అయినా సరే మాకు తెలిసి తెలకపోయినా లక్ష్మీకాంతమ్మ గారు ఎంపీకి నిలబడి కూడా మేము దండ పట్టుకుని. మా నాన్న కాంగ్రెస్ కాబట్టి, మా నాన్న మొట్టమొదటి కాంగ్రెస్ వాది, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి మేము అదే పందాలో అదే సిద్ధాంతంతో నడుచుకుంటూ వస్తాం. అంటే ఏ ముఖ్యమంత్రి పరిపాలన మీకు మంచిగా అనిపించింది సార్? అంటే ఎన్టీ రామారావు గారు టీడీపీ తరఫున చేసిండు, గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు చేసిండు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. వీళ్ళందరిలో మీకు రామారావు గారు కూడా చేసిండు కదా, ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు రైతు వారీగా చూసుకుంటే ఎంగళరావు గారి పరిపాలన, ఎందుకంటే మాకు నీళ్ళు, మాకు ఇదంతా కరువు ప్రదేశం అండి. ప్రస్తుతం నుంచి నీళ్ళు సరిగ్గా లేవు ఇక్కడ. చెరువు ఇది వర్షాలు వస్తే పారే చెరువు నిండి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం తప్ప, కేఎల్ రావు గారు కాలం ఇటు రాకుండా చేశారంటే ఆ రంగళరావు గారు నిలబడి ఇటు రావాలని చెప్పి తీసుకొచ్చి సత్తుపల్లి వరకు తీసుకెళ్ళి రైతులకి వెన్నుముకగా నిలబడి రైతులు బాగా సహకారం ఇచ్చారు. తర్వాత సరే మనీ గవర్నమెంట్ కాకపోయినా ఎన్టీ రామారావు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం జరగాల, రైతులకు న్యాయం జరగాలనేటువంటి పందాతో ఆయన పోరాటాలు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా ఈ రైతులకు రావటం, రుణమాఫీ అంటాం ఒకసారి చేయటం, రైతులకి ప్రోత్సహించడం, రైతులకి అన్ని సబ్సిడీలు అందజేయటం ఆయన గవర్నమెంట్లో జరిగింది. నాకు వారి పందాలు, వాడి పద్ధతులు నాకు బాగా నచ్చినాయి. వాటి వల్ల ఈనాటి వరకు కూడా మీ పార్టీ నుంచి పోలేకుండా ఉండవు. ఓకే సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా హామీ ప్రకారం ఒక్క విడతలనే రుణమాఫీ చేయడం జరిగింది సార్. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఫాలో అయ్యండి, ఎందుకు చేయలేకపోయింది సార్? అందరికీ కాలేదు, ఇంకా చాలా మందికి రుణమాఫీ కాదు. వాళ్ళ ఆయనకున్న సోర్సెస్ వల్ల, వాడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన ఒక లిమిట్ పెట్టి 1 లక్ష లిమిట్ పెట్టుకొని మీరు చేయాలనుకుంటూ ఆయన చేశాడంతే. ఇవాళ వీళ్ళు ఆయన ఒకటే దృష్టి, ఎలక్షన్లు ఏమన్నా నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఒకటి ఇచ్చారు, 1, 2 వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు వీళ్ళు 10 వాగ్దానాలు చేసి 10టికి బడ్జెట్ ఛాన్స్ తేవాలా? వాగ్దానం చేసేటప్పుడే మనకు ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా వాగ్దానం ఇచ్చాం, చివరికి వస్తే అక్కడ భవిష్యత్తులో ఏం చేయలేదు. ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతీని ఉన్నది. వాళ్ళు చేయాలంటే ఇది చేయలేకపోతుంది. దానివల్ల బదనాం అవుతుంది. నేను అనేది ఏంటంటే, ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందు అవగాహన ఉండాలి దాని మీద. ఇది మనం ఎంతవరకు దీన్ని నిర్వర్తించగలం, దీన్ని ఎంతవరకు మనం సాధించగలం, ప్రజలకు మనం ఎంతవరకు న్యాయం చేయగలం అనేది అంటే ఉద్దేశంతో ఆయన సక్రమంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం అమౌంట్ ఒకసారి కేటాయించారు. ఒక్కసారితో దాన్ని అయిపోయి చేశాడు. 10 విడతలకు ఇచ్చి ఈసారి ఎంత చేయలేదు.
అందులో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని సబ్సిడీలు కూడా తక్కువ ఉంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు హ్యాండిక్యాప్డ్ అని, వృద్ధాప్య పెన్షన్ అని, విడో పెన్షన్ అని, ఇవన్నీ ఇచ్చారుగా గవర్నమెంట్ దగ్గర యాడ్ నుంచి వస్తాయి. ఆదాయం తక్కువ, ఖర్చు పెరిగిపోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లుందని పరిస్థితి, వచ్చే ఆదాయానికి మనం ఉండే ఖర్చుకి బ్యారేజ్ చేసుకోకుండా రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. అక్కడ నష్టపోతున్నాం. ఏంటండి? ఓకే సార్, ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మీరు చూసి ఉంటారు సార్. ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నారు. ఈయన కూడా మూడో విడత 3 సార్లు ప్రధాని అయింది సార్. అసలు ఎలా ఉంది? అప్పుడు ఆమె బాగానే పరిపాలించింది, ఇప్పుడు ఈయన పరిపాలన బాగుంది. ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఏముంటుంది అంటారు సార్? ఇప్పుడు ఇందిరాగాంధీతోని మోడీ గారిని పోల్చలేమండి. ఆమె రాజకీయాలు వేరు, ఆమె స్ట్రైట్ రాజకీయాలు. వాళ్ళ రాజకీయాలు అంతా ఎట్లా ఉన్నాయంటే, ఎవడన్నా వాడు ఏదైనా చేస్తే వాడిని ఏదైనా అన్నాం అనుకోండి, వాడు వచ్చి నీ కాళ్ళు పట్టుకోగానే వాడు ఎన్ని తప్పులు చేసినా అవన్నీ మాఫీ అయిపోతున్నాయి. అట్లా ఉండదు. రాజకీయం చేస్తే తప్పు నీ ఓడి చేయొచ్చు, నా ఓడి చేయొచ్చు. తప్పును తప్పుగా ఖండించినప్పుడే నాయకత్వ విలువలు ఉంటాయి. తప్పుగా ఖండించకుండా వాడు తప్పు చేసినా సరే వాడిని వెనకేసుకొస్తే అది రాజకీయ లక్షణాలు అంటాయి. అది వ్యక్తిగత స్వార్థం కోసం మనం పాటుపడుతున్నట్టు కనిపిస్తుంది. సార్ అంటే మన రాష్ట్రంలో కులాల రాజకీయం ఎప్పటి నుంచి మొదలైందంటారు సార్? కులాల రాజకీయం దాదాపుగా ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచే అది బాగానే అనుకుంటున్నాను. ఎందుకనంటే సరే అంతకుముందు కూడా కొద్దిగా ఉన్నాయి, బాగా ఎక్స్పోజ్ అయింది మన టీడీపీ గవర్నమెంట్ నుంచి బాగా. సార్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ పెట్టిన పథకాలల్లో ప్రజలకు బాగా ఉపయోగపడే పథకం ఏమైనా ఉందనుకోవచ్చు సార్? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన పథకాలు, ఆయన వేరే పార్టీ అని ఆయన ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని ఆలోచించి ఇవాళ వరకు కూడా ప్రజల్లో ఉండేటట్టుగా వాళ్ళిద్దరు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ చేసుకొచ్చారు. ఏది ఈ రేషన్ బియ్యం, ₹2 బియ్యం ఇవ్వడం కానీ, ఇవి కానీ రేషన్ షాపులు కానీ ఎన్టీ రామారావు గారు చేశారు. అందరికీ ₹1 బియ్యం ఇచ్చారు. ఇది పనికి ఆహారం పథకం కింద కొన్ని వర్కులు చేశారు. ఇవన్నీ చేసి ఆయన కార్యక్రమాలు ప్రజల్లోకి పోయినాయి, ప్రజల్లో మన్నన పొందినాయి. అట్నే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఉన్నారు, కొంతమంది 50 సంవత్సరాలు. అది ఇందిరాగాంధీ పెట్టిన పథకం అనుకోండి, అది గరీబ్ హఠావ్ అని. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన రాజశేఖర రెడ్డి. వృద్ధులకి వ్యవసాయం పని చేస్తారు, ఒక 60 ఏళ్ళు వచ్చినాయి, ఈ వ్యవసాయం పనికి పోయి పూజ చేసుకోలేడు. అలాంటి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలనేటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకున్నారు. స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈనాటి వరకు స్థిరస్థాయిగా ప్రజలు నిలబడగలిగారు. ఒకసారి ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది మన గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని అంతం చేసింది కదా సార్. ఇప్పుడు మరి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కదా అప్పుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే పథకాలు కొన్ని బ్రేక్ అయ్యడానికి ఇప్పుడు నేను ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ రాజకీయానికి మన దగ్గర నుండి రాజకీయానికి, తెలంగాణ ఆంధ్ర రాజకీయానికి అత్యంత వ్యత్యాసం ఉంది. తమిళనాడులో జయలలిత ఒకటి పెట్టిపోయింది అనుకోండి, దాన్ని స్టాలిన్ ముందుకు నడిపించుకుంటూ పోయాడు. కరుణానిధి చేసిన వాటిని జయలలిత కూడా నడిపించుకుంటూ పోయింది. ఇక్కడ అట్లా కాదు, ఆయన చెప్పింది నేను ఎందుకు నడపాలి, నా సొంత పథకం రావాలి కాబట్టి వాటిని బ్రేక్ చేయాలి, నేను నడిపాను. ఆయన పెట్టాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టి జనాలకు ఉపయోగపడుతుంది, హాస్పిటల్లో లేని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వైట్ కార్డు ఇచ్చి, ఏదో ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి వాళ్ళకి వైద్యం చేపిద్దాం అని చెప్పేసి అని అనుకుంటే ఆ పథకం ఆయన నచ్చలా. ఆయన ఏదో పథకం తీసుకొచ్చి ఏదో చేయిపోయాడు జనాన్ని. అక్కడ ఫ్లాప్ చేయడం జరిగింది, అక్కడ ఇబ్బంది పడటం జరిగింది గవర్నమెంట్. ఓకే సార్, మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే? ఇప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏమైనా డెవలప్ అయిందంటారా? ఇప్పుడు డెవలప్ అనేది ఇవాళ మీకు నేను ఒక మాట చెప్తా. నేను 49లో పుట్టానండి. 49లో మన ఇండియా ఎట్లా ఉన్నది, మన ఇండియా పరిస్థితి మన స్వతంత్రం వచ్చింది. ఒక ఊరికి రోడ్ లేదు, ఒక ఊరికి కరెంట్ లేదు, ఒక ఊరికి చూద్దామన్నా సైకిల్ లేదు. ఇవాళ ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎంతో కొంత డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ఇవాళ కూడా తిరస్కరించే కొన్ని అనుకునే చేయలేకపోవడం ఒకటే ఈ ప్రభుత్వాలు మారుతూ వస్తుంది. ఎందుకు మారుతున్నాయి? వీళ్ళు చక్కని పందాలు చేయట్లేదు కాబట్టి, అన్నయ్య చేయట్లేదు కాబట్టి డెవలప్మెంట్. ఏదో ఉచిత పథకాలకు, అధికారుల పథకాలు, ఆ పథకాలను అడ్డం పెట్టుకొని ఏదో కుల రాజకీయాలు చేసి రాజకీయాలు చేస్తున్నారు తప్ప
అసలు యాక్చువల్గా మన కంట్రీని డెవలప్ చేసుకుందాం, మనం వాళ్ళ డెవలప్ చేసుకుందాం. మనం కూడా అందులో మన పౌరులం కూడా ఏమనుకోవాలంటే అసలు నా దేశానికి నేనేం చేస్తాను, నా కర్తవ్యం నేను ఎంతవరకు నిర్వర్తిస్తాను, నా దేశానికి నేను ఏమైనా చేయగలుగుతున్నాను అనేటటువంటి స్వభావం రావాలి అందరూ. అలాంటి స్వభావం ఉండబట్టి ఆనాటి మహామనుషులు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ నా దేశాన్ని నేను సాధించుకోవాలి, నా దేశాన్ని నేను చేసుకోవాలి అనబట్టే వాళ్ళు దేశాన్ని రాజకీయ మన స్వతంత్రం దేయగలిగారు, ఇవాళ మనం నిలబెట్టగలిగారు. ఇవాళ ఆ ఉద్దేశం ఎవరిలో ఏ రాజకీయ నాయకులు లేదు. అంతవరకు స్వలాభం కోసమే చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేసేయడం బాగుపడటం. ఒకసారి ఇప్పుడు దేశ లెవెల్లో చూసుకున్న, రాష్ట్ర లెవెల్లో చూసుకున్న ఉచిత పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మన ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేకమైన ఉచిత పథకాలు తీసుకురావడం. నేను అనేది ఉచితాలు ఇవ్వద్దంటలా, ఇవ్వాలా, కానీ ఎవరికి ఇవ్వాలా? దాని యోగ్యుడైన వాడికి ఇవ్వాలి. ఇప్పుడు యోగ్యత అనేది చూడకుండా ప్రతి ఊరికి 400 మంది 500 మంది యోగ్యులు చూసి ఇస్తే అసలు నిజంగా వాళ్ళు అంత యోగ్యత ఉన్నోళ్ళేనా? ఒక ఊళ్ళో నేను చెప్తున్నా, ఒక 700 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళో 700 కార్డులు ఉంటాయి. 700 మంది యోగ్యులేనా? ఇవాళ కొన్ని ఊళ్ళల్లో 400 500 మందికి ఈ విడో పెన్షన్ అయితే, వృద్ధాప్య పెన్షన్ అయితే, హ్యాండిక్యాప్ పెన్షన్ అయితే వస్తుంది. వాళ్ళందరూ యోగ్యులైన ఇస్తున్నారా? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర రికార్డు ఉంటుంది. ఏది మన ఆధార్ కార్డు కొట్టగానే ఈ రైతుకి ఎంత భూమి ఉంది, ఈ రైతు ఎలిజిబుల్లా కాదా అనేటటువంటి ఒక వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు ఆ విధంగా వాడు చేయలేకపోతున్నారు? పైరు చేసాడు కార్డు ఇస్తున్నారు, పైరు చేయలేడు, వాడికి చెంటు భూమి లేకపోయినా వాడికి కార్డు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అది వాళ్ళ నిర్లక్ష్యం. అది మన రాజకీయ నాయకులు తప్పు. మనం వాళ్ళ మీద కమాండింగ్ లేకపోవటం. సరైన మనగోడు రాజకీయ నాయకులు మన అవగాహన లేక మనం ఒక ఎంప్లాయీని ఉపయోగించుకోవడం మనకు చేత కాక అక్కడ నష్టం జరుగుతున్నా మనం అట్టే చూస్తూ పోతున్నాం. దానివల్ల ఈ పథకాల వల్ల కొంత నష్టం జరుగుతుంది. పథకాలు కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి అది జరిగినప్పుడు ఈ పథకాలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి, చాలా వరకు న్యాయం జరుగుతుంది జనానికి. వాస్తవం అనేటికి అందుతాయి. ఓకే సార్, మీరు చూసిన రాజకీయంలో విద్య పైన చాలా మమకారం చూపించి విద్యను డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి అసలు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో వెంకటరావు గారి దగ్గర నుంచి విద్య మార్పులు వస్తూ జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు కొంత మార్పు తీసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి గారు మార్పు తీసుకొచ్చారు. మార్పులు తీసుకొచ్చినా కానీ విద్య మీద ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవస్థ పడిపోయి ప్రైవేట్ వ్యవస్థ డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అవుతుంది? గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఇస్తున్నారండి. ఆ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ స్కూల్కి వస్తున్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్లో చదవరు, ఎక్కడో కాన్వెంట్ స్కూల్లో చదువుతారు. నీ పిల్లవాడు నీ స్కూల్లో చదివినప్పుడే నీకు ఆ స్కూల్ మీద నీకు శ్రద్ధ ఉంటుంది. క్లాస్ మీద నీ పిల్లలు నీకు సంబంధించిన లేకపోతే నీకు శ్రద్ధ ఉండదు. ఏంటండి గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు యాక్షన్? నీ పిల్లవాడు నీ స్కూల్లో చదవాలని చెప్పి మీరు ఎందుకు చెప్పరు? జీతమే ఇక్కడ కావాలి, నీ పిల్లగాడి డబ్బు తీసుకురాడు. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఈ మనం 40,000 50,000 60,000 జీతం తీసుకుని పోయి వీళ్ళు అక్కడ కట్టాలి కల్లా ఈ రైతు పిల్లగాళ్ళకి ఇక్కడ సరైనటువంటి ఎడ్యుకేషన్ లేక ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ పోటీకి వీళ్ళు అక్కడ చదివారు కదా, ఉన్నాస్తులు అమ్ముకుని వీళ్ళంతా సిటీకి తేరాల్సి వస్తుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? మొత్తం రైతులు వ్యవసాయం అంతా కుట్టుబడిపోతుంది, నష్టం జరుగుతుంది ఇక్కడ. అది లేకుండా గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేస్తూ ప్రతి విద్య గవర్నమెంట్ స్కూల్లో చేరేటట్టుగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు మంచిగా చెప్పేటట్టుగా మీరు నిర్ణయం తీసుకుంటే రైతుగా బాగుపడతాడు, వ్యవసాయాలు బాగుపడతాయి, పల్లెటూర్లు బాగుపడతాయి. ఆ వ్యవసాయం లేనంత వరకు ఇక అంతా సిటీకి తల్లిపోతుంటారు. అంతా కార్పొరేషన్ స్కూళ్ళే కార్పొరేషన్కి డెవలప్ అవుతుంది. విద్య అప్పుడు ఎంతవరకు వస్తుంది? ఎంతవరకు బట్టి విద్య తప్ప కార్పొరేట్ స్కూళ్ళలో జనరల్ నాలెడ్జ్ తక్కువ. ఇలా మన హిస్టరీ గురించి మనకి తెలియదు, మన రామాయణం గురించి తెలియదు మన పిల్లలకి. ఎంతవరకు క్లాస్ బుక్స్లో కూడా అసలు మన సంస్కృతి గురించి మనం తెలియజేసుకోలేకపోతున్నాం. ఏంటంటే ఏ పుస్తకం చూడండి మీరు, మన భారతం కానీ భగవద్గీత కానీ ఏదైనా మన సంస్కృతి మనం చేయగలుగుతున్నాం? ఉండవు, అయినా తీసేసారు. మన చదువుకున్నప్పుడు ఉన్నాయి కొన్ని చట్టాలను కూడా పిల్లలకు ఇప్పటి నుంచే స్కూళ్ళల్లో పెడితే బాగుంటుంది కదా సార్? నేర్పాలి. ఇప్పుడు మిగతా కంట్రీస్లో ఉన్నాయి చట్టాలంటే అవి పిల్లలు కూడా కొన్ని చట్టాలు ఏం చేస్తున్నాయి ఏంటంటే
అవి కూడా కొన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటాయి. సక్రమ మార్గంలో ఉపయోగించుకుంటే దానివల్ల న్యాయం అవుతాయి. అదే రివర్స్కి వచ్చినప్పుడు ఆ చట్టాల వల్ల కూడా సమాజం దెబ్బతింటుంది. ఇవాళ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఒక పిల్లగాడిని ఒక మాట అన్నా ఈవెన్ తల్లిదండ్రులు అన్నా వాడు ఒక మాట అంటే వాడు తీసుకెళ్ళి స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళి జైలు వేస్తారు. అది ఎంతవరకు న్యాయం అంటారు? ఇక తల్లిదండ్రులు కూడా సాధించి విద్యడు కూడా గద్దించే అర్హత లేదా? ఏదండి ఇవాళ పిల్లవాడికి స్కూలు పోతాడు, టీచర్ గద్దించేటటువంటి అధికారం తీసుకెళ్ళి వాడు ఏం చదువు చెప్తాడు? వాడికి ఏ విలువ ఉంటుంది? నీ దాని పేరేంటే పోతుంటే తగాది పెట్టుకుంటుండే. ఇంకా చట్టం రూజిస్తే ఇంకేడా అవుతారు? వాళ్ళకి పూర్తి రైట్స్ ఇచ్చారండి, ఇంకా చదువు ఎక్కడ వస్తుంది? ఇప్పటికే చదువుకోరు. ఎందుకంటే ఆ చట్టాల వల్ల ఏం జరుగుతుందంటే పిల్లవాడిని ఒక మాట అనే పరిస్థితి ఏదో దెబ్బ కొట్టే పనిది ఇవి ఇవాళ స్కూల్కి ఎందుకు రారని పరిస్థితి లేదు టీచర్లకు. మినిమం వాల్యూ లేదు టీచర్లకు. అది ఎప్పుడు వస్తుంది? మన చట్టాలు లొసుకులు వాడుకుంటాం తప్ప చట్టాన్ని న్యాయపరంగా మనం వాడుకోలేకపోతాం. మేము చదివినప్పుడు డిటెన్షన్ సిస్టమ్ ఉండేది. ప్రతి సంవత్సరం పాస్ అయితేనే నెక్స్ట్ ఇయర్ క్లాస్ ప్రమోషన్. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ఏ టీచర్ మాట ఎవరు వింటారు? పిల్లగాడి భయం ఎప్పుడు వస్తుంది? అరే ఈ సంవత్సరం మనం సరిగా రాదు, సార్కి సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయితే మన సార్ మనం పైలే అతడు భయం ఉంటుంది మనుషులు. భయం లేకుండా పోయింది. అంటే మన చట్టం తీసుకొచ్చినటువంటి పద్ధతి వల్ల. అవునుగా చట్టం తీసుకొచ్చే కదా డిటెన్షన్ సంస్థలు లేకుండా తీసేసి ప్రతి ఒక్కరికి అటెండెన్స్ ప్రమోషన్ చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోండి. అట్లా చట్టాలు కూడా దుర్వినియోగం కాకుండా చూడండి, సద్వినియోగం చూడండి. అప్పుడు పిల్లలకి మంచిది, పెద్దలకి మంచిది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, ఇప్పుడు విద్యాశాలలు కానీ వైద్యశాలలు కానీ ఇవన్నీ కూడా కార్పొరేటర్లు, ప్రైవేట్ కార్పొరేటర్లు రాజకీయాల అనుసంధానాలు నడుస్తున్నాయి సార్. ఆడబెట్టే దృష్టి ఏందో వైద్యాలు కానీ ఇవన్నీ కూడా ఉచితాల పైన పెట్టకుండా వాటి మీద బాగుంటుంది కదా. నేను అనేది కూడా అదేనండి. నేను అనేది ఏంటంటే జిన్నూన్ అనుకున్న వాళ్ళ వరకు రాయితీలు కల్పించి వాళ్ళకి ఇచ్చి ఈ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాగ్దానాలు తీసి ఇష్టం వచ్చినట్టుగా మాఫీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా రాయితీలు ఇచ్చి చేసిన దానికన్నా ఈ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి పౌరుడికి వైద్యం అందించేటి ఏర్పాటు చేయండి, ప్రతి పౌరుడికి విద్య అందేటట్టు చేయండి. కానీ ఉచితం ఇచ్చి తాగుబోతులు చేయొద్దు. ఈ డబ్బులు ఉచితాలు ఇచ్చి ఈ ఉచితం వల్ల ఏమవుతుందంటే సద్వినియోగం కావట్లేదు, దాదాపు 50% దుర్వినియోగం అవుతుంది. ఎక్కువ మంది మీరు తాగమని ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది, దానివల్ల సమాజం పాడవుతుంది. ఏంటండి నీవు అనేది దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించి మనం ఎంతవరకు చేసేది ఇది సద్వినియోగం చేసుకుంటున్నారా, ఎంతవరకు సద్వినియోగం అయితే ఎంతమందికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఇంకా విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, రైలు ఉన్నారు, వాళ్ళ వరకు క్యాన్సిల్ చేయండి. అయితే అందరూ డబ్బులు ఎందుకండి? ఇప్పుడు ఉచితంగా ఉపయోగించుకున్న మంచిగా ఉపయోగించుకున్నోడికి ఇవ్వండి. ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ పెట్టండి. ఉచిత పెన్షన్ కానించి ఉచిత ప్రయాణం వరకు వచ్చింది సార్ ఇప్పుడున్న మన రాజకీయం. దీన్ని అసలు ఉచిత ప్రయాణం దాకా తీసుకొచ్చిన ప్రభుత్వాలపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? ఉచిత ప్రయాణం అనేది వేస్ట్ అండి. కాకపోతే ఉచిత ప్రయాణం లేకుండా ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి మాఫీ ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఆడవాళ్ళైనా నీకు ఓటేసి నేను గెలిపించింది, మగవాళ్ళు వేయలేదా? మగవాడు భారతీయ పౌరులు కదా, అంటే వాడు హక్కు లేదా? అనుభవించే హక్కు వాడు కూడా ఉంది కదా భారతదేశంలో. ప్రతి గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రతి దాన్ని కూడా ఉపయోగించిన హక్కు స్త్రీలకు ఎంత ఉంటుందో పురుషులకు అంటూ ఉంటుంది. నువ్వు ఒక పురుషుని వేరు చేసి స్త్రీని వేరు చేసి వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన అవసరం లేదు. నేనదే ఆ చేసేది ఏదో ఇవాళ 30 రూపాయలు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, అదే 60 రూపాయలు అందరూ అనిపిస్తున్నారు, అందరూ సమానంగా ఉంటుంది, సమానత్వం ఉంటుంది. లేకపోతే పల్లెటూరులో బస్సులు ఛార్జీలు తగ్గి ఎలా మా రాజమా 30 రూపాయలు 10 రూపాయలకు 15 రూపాయలకి తీసుకోపో, అందరినీ తగ్గి ఛార్జీలు తగ్గి ఛార్జీలు పెంచుతుంటే వాళ్ళకే ఉచితం అంటుంటే ఎక్కడ న్యాయం చేస్తున్నాం? ఎవరికి న్యాయం చేస్తున్నాం? ఉచిత విద్యుత్ ఇచ్చిండు కదా సార్, రుణాలు ఎవరికి ఇచ్చిండు? ఎంతమందికి ఇచ్చిండు? రేషన్ కార్డు ఉండకన్నా రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు నేను రేషన్ కార్డు ఇవ్వక? 10 ఏళ్ళ నుంచి. గత ప్రభుత్వం ప్రాబ్లం కదా సార్? గత ప్రభుత్వం కాదు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు రేషన్ కార్డులు ఏమవుతున్నాయంటే మామూలు అమాయకులకు రావట్లేదు. రేషన్ కార్డులు తప్పు అంతా రెవెన్యూ ఆఫీస్లో, రెవెన్యూ దగ్గర రికార్డు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. నీ ఆధార్ కార్డు ముందు పెట్టుకొని ఎవడు దీనికి సరి అయినోడు ఎవరు కాదు అనేది తేల్చాల్సింది ఎంఆర్ఓ.
నువ్వు ప్రతి ఒక్కడికి నువ్వు వాడికి వచ్చి నాకు ఫోన్ చేయని అందరూ టిక్కు పడుతుంది. ఏం న్యాయం జరుగుతుంది? వాడికి ఇవాళ 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోడికి కరెంట్ బిల్లు వస్తుంది, రాదా క్యాన్సిల్ అవుతుంది. ఎకరా 6 ఎకరాలు లేనివాడికి కరెంట్ బిల్లు వస్తుంది. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎంతవరకు న్యాయం జరుగుతుంది? దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లే? న్యాయం చేస్తున్న విత్తనం అంట్లో నీకు కాదంటలా. గ్యాస్ అన్నావు, నా వరకు నేను గ్యాస్ తీసుకున్నాను. నేను 900 గట్టి గ్యాస్ తీసుకున్నాను. 850 గవర్నమెంట్ రేటు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 900 వేసి 850 రూపాయలు నాకు ఎంత రావాలో 350 రూపాయలు నాకు సబ్సిడీ రావాలి, 500కి రావాలి. నాకు 50 రూపాయలు వేసాను, నా పాస్బుక్లో చూడండి. గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ తప్పుని? నువ్వేంటి ఇట్లా చేసానని చెప్పేసి ఆ డీలర్స్ని ఎందుకు నువ్వు కోచింగ్ చేయట్లేదు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎందుకు కోచింగ్ చేయట్లేదు? నీకు ఏడ దక్కింది? నువ్వు 500కి ఇస్తున్నావు, నీకు దక్కిన న్యాయం ఏది? నువ్వు వాడికి న్యాయం చేసి నువ్వు అనుకుంటావు, స్టేజీలకు చెప్పుకుంటావు, నువ్వు 500కి ఇస్తాను అని చెప్పి చెప్పుకుంటున్నావు. గవర్నమెంట్ చెప్పుకుంటాను. కానీ ఇక్కడ జరిగే లోపాన్ని నువ్వు ఎందుకు సరి చేయట్లేదు? 50 రూపాయలు వేస్తున్నారు, అది పద్ధత? అంటే 800 రూపాయలు తీసుకుంటావు నువ్వు సిలిండర్కి. ఇక నువ్వు న్యాయం చేసి రైతు ఇచ్చింది ఏది ఫ్రీగా? న్యాయం చేసింది అక్కడ? కరెంట్ బిల్లు అన్నావు, ఎవరికో ఉన్నోళ్ళు అందరూ 5 రోజులు చేసుకుని కార్డు చేసుకున్నారు, వాళ్ళకి వస్తుంది ఫ్రీగా. అసలు ఏం లేనివాడికి రావట్లేదుగా. అసలు అమ్మాయికి వాడు కార్డు పుట్టించుకోలేడు కదండి ఆఫీస్, వాడికి రావట్లే కరెంట్ బిల్ ఫ్రీగా. ఉన్నోళ్ళుగా వస్తున్నాయి దాదాపు 70% అబౌట్. ఎక్కడ న్యాయం జరుగుతుంది దానివల్ల? రైతులకు బోనస్ కూడా ఇచ్చింది కదా సార్ 500. అది వాస్తవంగా ఇచ్చాడు, అది రైతులంతా హ్యాపీగా ఉన్నారు. కానీ కాదంటారు. 2000 రూపాయలు మార్కెట్ వాల్యూ పెట్టావు, 24 గంటల కరెంటు కూడా వస్తుంది రైతు. 24 గంటలు మీరు ఒక రోజు ఉండండి, చూడండి ఇక్కడ ఎన్నిసార్లు కరెంట్ పోతాం మీకు తెలుసు. అంటే కేసీఆర్ గవర్నమెంట్ పోలేదా సార్? అప్పుడు పోయింది, ఇప్పుడు కూడా పోతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు కొద్దిగా తక్కువ. ఒకప్పుడు అసలు మొత్తం కటింగ్గా ఉండేది రోజు. దాంట్లో ట్రాన్స్ఫార్మర్ ఊళ్ళోనే కరెంట్ ఉంది, మిగతా వాళ్ళ కరెంట్ ఉండదు, ఉదయం పోయి సాయంకాలం వచ్చేది. కాకపోతే అప్పుడు రాజశేఖర్ గవర్నమెంట్లో ఈ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం, పవర్ కన్స్ట్రక్షన్ చేసి పవర్ పెంచడం జరిగింది. కేసీఆర్ ఆ పవర్ ప్లాంట్ తయారైన వాటిల్లో నుంచే కరెంట్ తీసుకుని తప్ప నెక్స్ట్ కేసీఆర్ 10 సంవత్సరాలతో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసింది లేదు. పవర్ని ఎందుకంటే ఒకప్పుడు టౌన్లో వరకే కరెంట్ ఉంది, మనకి స్వాతంత్రం పల్లెటూరు కరెంట్. ఇలా ప్రతి పల్లెటూరు కరెంట్ అంటే కన్జంప్షన్ పెరిగింది, వాడకం పెరిగింది. ప్రతి ఊళ్ళో బావులు తీసుకుంటున్నారు, ప్రతి రైతు విద్యుత్ మోటార్ వాడుతున్నారు, దానికి కూడా కరెంట్ అవసరం. ప్రతి అంతా ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఏసీ వాడుతుంది, ప్రతి ఒక్కరు ఫ్యాన్ వాడుతుంది. ఎంత కరెంట్ ఏమైతే కన్జంప్షన్ పెరిగింది, ప్రొడక్షన్ లేదు. ఈ కన్జంప్షన్ బట్టి ప్రొడక్షన్ కూడా పెంచుకోవాలి. గవర్నమెంట్ ముందు కన్జంప్షన్ ఎంత తగ్గింది, ఆడ నేను ఇన్ని వేల యూనిట్లు కొన్నా, 7-8 యూనిట్లు కొన్నా, దాన్ని బట్టి ప్రొడక్షన్ ఎందుకు పెంచదు? ప్రొడక్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడే పరిస్థితి ఎట్టుంది, ఇన్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫ్యూచర్ని ఆలోచించాలి. ఇప్పుడున్న పరిస్థితి కాదు, ఇప్పుడున్న పరిస్థితి ఉన్నది. దీన్ని మనం ట్యాక్ చేసి ముందుకు వెళ్ళిపోవాలంటే దీన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, విద్యుత్తుని ఎట్లా పెంచుకోవాలి, పవర్ ప్లాంట్స్ని ఎట్లా పెంచుకోవాలి. ఇప్పుడు రామగుండం ఉంది, ఇట్లా కొత్తగూడెం ఉంది, ఇట్లా హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది. ఈ పవర్ ప్లాంట్ ప్రతి సంవత్సరం ఎంతో కొంత వచ్చేదాన్ని బట్టి డెవలప్ చేసుకుంటూ పోవాలి కరెంట్ విద్యుత్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వర్షాలు రావు 4 రోజులు. ఇప్పుడు బొగ్గుతోని వాడేంటే మనకి పవర్ ఎక్కువ ఖర్చు కావచ్చు, అదే నీటితోనే తక్కువ కావచ్చు. హైడ్రల్ కరెంట్ వస్తే 5 వర్షాలు లేకపోతే ఆ కరెంట్ రాదుగా మనకి. లాస్ట్ ఇయర్ రాలేదు, సాగర్ నుంచి యూనిట్ రాలేదు. ఎంత బడ్డెన్ పడుతుంది గవర్నమెంట్ మీద? ప్రతి చోట నుంచి రూపాయి 2 రూపాయలు పెట్టుకున్నారు. ఆ బడ్డెన్ లేకుండా గవర్నమెంట్ చూసుకోవాలంటున్నారు. ముందే దాన్ని స్టెప్ వేసి ముందే దాన్ని అడ్డకట్ట వేసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే నిత్యం అయిపోయింది కరెంట్ అనేది. కరెంట్ లేకపోతే ఇలా బతికే పరిస్థితి లేదు. ఒక 5 నిమిషాలు కరెంట్ పోయిందని చెప్పేసి అంత ఉనికిపడతాం. సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగాల పైన ఇటీవల కూడా Group 1, Group 2, Group 4 రిజల్ట్ కూడా వచ్చినది, కొంచెం అవకతవకలు జరిగినాయి అంటున్నారు. నిజంగా ఎట్లా అంటే ఏ విధమైన విద్యను తీసుకొస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అంటారు సార్? ఇప్పుడు అవకతవకలంటే అది మన దగ్గర ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ అనుకోండి, వేరే అవతవకలు చేయరు కదా. మీ వెనక ఒక రాజకీయ నాయకుడు, ఆ పరీక్షకు అవసరమైనటువంటి విద్యార్థులు మీ అనుకున్నప్పుడే ఇక్కడ అవతవకలు దొరుకుతుంది. అవునా కాదు? నువ్వు డైరెక్ట్ చేయవు కదా. అలాంటివి లేకుండా స్వార్థం లేకుండా స్వార్థం పని చేసేవాడిని అక్కడ పెట్టుకోవాలి. ముందది స్వార్థం నాయకుడు మంచివాడు.
ఈ ఎంప్లాయీస్ అనేది కూడా రోజు రోజుకి ఎంప్లాయీస్ పెరిగిపోతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు? మన వయసు పెంచుకుంటూ పోతాం. ఇవాళ 50 సంవత్సరాలలోనే 60 చేసి 62 చేసి ఇవాళ 30 సంవత్సరాలు వస్తున్నాయి. వాడు నెక్స్ట్ 35 దాటితే వాడికి ఉద్యోగం రాదు. నువ్వు 4 ఏళ్ళు పెంచుకుంటూ పోయి 4 తర్వాత వీడి పరిస్థితి ఏంటి? నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు డబ్బులు ఇలేక ఏది వాడి గ్రాట్యుటీ ఇలేక ఇంకో 4 సంవత్సరాలు ఏదో జీతం వచ్చారు నడుపుకున్నాడు వేసుకుని పోతున్నట్టు. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? ఇవి ఉద్యోగస్తులు వయసు పెంచుకుంటూ పోతే అసలు నేను 58 కూడా 55 ఉంటే కరెక్ట్ అంట. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేసినారు, ఇంకోటికి అవకాశం విన్నాను. వచ్చే జనరేషన్కి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు అవకాశం లేకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాడే పని చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఆడ పని చేయాలి. ఇలా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణం ఏంటి? మనమే సృష్టిస్తున్నాం, మనమే పెంచుతున్నాం. ఏజులు పెంచుకుంటాం. అవసరం? ఏజులు పెంచడానికి అవసరం మీకు చెప్పండి. అవసరం లేదు, అదంతా అవసరం లేదు. మరి లేనప్పుడు ఎందుకు పెంచుతున్నారు? నిరుద్యోగులను ఎందుకు మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు? నిరుద్యోగులు ఎందుకు పెంచుతున్నారు? ఇప్పుడు 4 సంవత్సరాల మంది ఉద్యోగస్తులు మరి అంతా స్ట్రైక్ అక్కడ ఆగిపోయినట్టే కదా, ఉద్యోగాలు రాకుండా. మరి రిటైర్ అయితేనే కదండి పోస్ట్ ఖాళీ అయితే కదా మనకు పోస్ట్ ఇచ్చేది. కొత్తవి పెట్టడం మనకి చేత కాదు. కొత్తవి పెట్టినా ఏదో కొంతమందికి ఏదో పని తీసుకుంటాడు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాడికి అవసరం, వాడు స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, అందరిని బట్టి తీసుకోరు. దాని ప్రకారం రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ కల్పిస్తే బాగుంటుంది. వీళ్ళు కష్టపడి చదివి ఉద్యోగాలు పెట్టిన వాళ్ళకి రాజకీయ ఈ రిటైర్మెంట్ ఉంటుంది. మరి రాజకీయ నాయకులకు ఎందుకు రిటైర్మెంట్? అదొక చట్టం చేస్తే బాగుంటుందా? ఎవరికైనా 60 సంవత్సరాలు చేసే ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, గ్రాస్పింగ్ పవర్ తగ్గుతుంది, ఆలోచన శక్తి పడి. ఎందుకంటే మన వయసు పడిన తర్వాత వయసుతో పాటు శక్తి కూడా, గ్రహణ శక్తి, ఆలోచించే శక్తి కూడా తగ్గుతుంది. అందుకోసం రాజకీయ నాయకుడికి 60 ఏళ్ళే పెట్టాలి. వాళ్ళు 60 ఏళ్ళకి ఎందుకు అంటే మన ఎందుకు కాదు, 60 ఏళ్ళ కన్నా మన ఎందుకు ఎక్కువ చేయాలి? యువకుడు చేసినప్పుడు ఉత్సాహం క్యాన్ ముందు ఉరుకులు పెట్టుకొని చేస్తాం యువత. ఎందుకంటే రేపు పౌరులు వాళ్ళే కదమ్మా, యువకులే కదండి బాగుబారుతూ పౌరులు. వాళ్ళకి అవకాశం ఇస్తాం మన పక్క దొరకదు. 80 ఏళ్ళు వచ్చినా నువ్వేనా, 90 ఏళ్ళు వచ్చిన నువ్వేనా రాజకీయ ఇంకోటికి అవకాశం ఇచ్చేది కదా. అవకాశం ఇవ్వాలి వాళ్ళకి కూడా. అరే ఒక ఎమ్మెల్యే ఉండనుకోండి, వాడు దచ్చినంత కూడా వాడే ఎమ్మెల్యే. మళ్ళీ వాడు దాచిన వాడు కొడుకు కావాలి, వాడికి కావాలి అంటే ఇంకోటి చేయకూడదా? ఇంకా నువ్వే రాజకీయం చేయాలి తప్ప ఇంకోటి చేయకూడదా? ఇంకోటి పదవి అనుభవించకూడదా? గవర్నమెంట్ కూడా బ్యాన్ పెట్టాలని. ఒకసారి ఒక పదవి చేసిన తర్వాత ఇంకోసారి ఆ పదవి కాదు అనర్హుడని పెట్టాలి. ఇంకోటి కొత్తోడికి అవకాశం వస్తుంది. వాడు కూడా ఎట్లా చేస్తాడో చూద్దాం. నువ్వు ఎట్లా చేసావు, నువ్వు డెవలప్మెంట్ ఏం చేసావు, నీ మీద వాడు ఇంకా చేయగలరా, లేకపోతే నీకన్నా అసమర్థుడా? వాడికి ఇస్తేనే కదా వాడు సమర్థత తెలిసేది. వాడికి అవకాశం ఇది, వాడు సమర్థత ఎట్లా తెలుస్తుంది? ఓ పని చెప్తాను, వాడి పని మంచిగా చేస్తారా చేయడానికి వాడు చేసినా కానీ నీకు తెలిసి చేయలేదు. వాడు పని చేయలేదు, నీకు ఎంత బాధ్యత తప్ప చెప్తే తెలుస్తుంది చేస్తాడా చేయలేదు. ఇది కూడా అంతేనంట. రాజకీయం కూడా ఎప్పుడు నువ్వే కాదు. 1 సంవత్సరం 1 టర్మ్ 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక నువ్వు రిటైర్మెంట్, నీకు అవకాశం లేదు. ఇంకోటి కొత్తోడికి అవకాశం, అమెండ్మెంట్ పట్టాలి, పార్లమెంట్లో దీన్ని పట్టాలి. ఎప్పటికీ నేనే అంటే మరి మిగతా ఈ సంచులు మోసిన వాళ్ళన్న పరిస్థితి అంటే ఏంటి? వాడు ఎప్పుడు సంచులు మోయడానికి, నువ్వు ఎప్పుడు ఆదాలం ఎక్కువ కూర్చోడు ఆ సంచులు మోయటం అంతేగా. వాడికి కూడా ఒక అవకాశం ఏంటంట సంచులు మోసేవాడికి కూడా. అంటే సంచులు మోస్తుంది కాబట్టి పరిపాలించలేడు అని తెలియలేదంటారు కదా సార్. అనుకోవడం తప్పు కదా. ఏ పుట్టలో ఏ బాగుంది ఎవరికి తెలుసు? రాళ్ళన్నీ ఒక రకంగా ఉంటాయి, అందులో మా వజ్రం ఏదో నీకేం తెలుసు? దాన్ని సానబడితేనే అది వజ్రం అని తెలుస్తుంది. ఏంటండి అంతే సార్. ఏది తెలవకుండా వాడికి రాదనుకుంటే ఎట్లా సార్? మీ అంటే మీ 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం నిజంగా కేసీఆర్ పోరాటంతో వచ్చిందంటారా? అది వాటిది కాదండి ఆ సమస్య. మేము 69లో కూడా చేసాం. అసలు ఆనాడే వస్తుంది అనుకున్నాం. ఆనాడు అంత బలిదానం ఈనాడు లేదు. ఆనాడు ఎంతమంది విద్యార్థులు దాని పేరు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, వీటిలో కానీ, కోదాళ్ళు కానీ, ఇక్కడ కానీ, సూర్యాపేట కానీ, అసలు బాగా ఎంత అరాచకం జరిగింది. అంతా అయ్యాల విద్యార్థుల్లో వచ్చిందట. అయ్యాల ఎంతమంది విద్యార్థులు బలైపోయారు, ఎంతమంది ఇదయ్యారు. మొన్న జరిగింది అందులో సగం లేదు. ఎందుకంటే మేము వాస్తవం చూసి మేము పార్టిసిపేట్ చేసినాం కాబట్టి అందులో
ఏది 69 తెలంగాణ యాజిటేషన్. సార్ మరి మీలాంటి నాయకులు ఈ విషయాన్ని ఎందుకు పబ్లిక్లో చెప్పలేకపోతున్నారు సార్? కేసీఆర్ గారిని సావు నోట్లో తలకాయ పెట్టి నేను తెలంగాణ తెచ్చిన అంటున్నాను. తెలంగాణ తెచ్చిన అని చెప్పి ఆయన అన్నాడు, నేను సావు నోట్లో తలకన్నా. ఆయన ఏం ఫ్లూయిడ్స్ వాడింది ఏంది అనేది మన విజయవాడ అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన పేరు ఏదో ఉండే, లగడపాటి రాజగోపాల్ గారు, ఆయన అన్నీ వాస్తవం చూపించాడు. ఆయన ఇదిగో ఇట్లా ఫ్లూయిడ్స్ వాడి ఇన్ని రోజులు ఇట్లా ఉండదు, ఇది పరిస్థితి. ఆయన షుగర్ పేషెంట్ ఎన్ని రోజులు అసలు బతుకుతారా, ఇగో ఈ ఫ్లూయిడ్స్ వల్ల ఆయన ఇట్లా ఉండటం జరిగిందని చెప్పి వాస్తవం చూపించాడు కదా రాజగోపాల్, చెప్పాడు కదా. నేననే మాట కాదు, రాజగోపాల్ గారే వాస్తవంగా మీడియా ముందు చెప్పినటువంటి మాటలు. మొన్నటి వరకు కూడా కేసీఆర్తో పాటు తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకులకి ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతవరకు న్యాయం చేసిండు? అవును సార్, రాష్ట్రం కోసం బలిదానం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం ఏదైనా వాళ్ళు ఎంతవరకు న్యాయం? నేను ఒక్క కుటుంబం జరిగితే కాదు కదా, మిగతా వాడు కూడా జరగాలి, అదే న్యాయం. మరి ఎందుకు సరిపోలేదు? నువ్వు ఒక్కడే ఎందుకు అనుభవించినావు ఫలితాన్ని? అందరిని కూడా అనుభవించి ఏర్పాటు చేయకపోయినావా? అన్నకు కూడా ఏదో ఒక అవకాశం ఇవ్వకపోయినావా? అప్పటికప్పటికి నీతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్లో టీడీపీలో ఉన్న వాళ్ళందరితో వాళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యే పదవులు ఫస్ట్ నీతో పాటు తిరిగి బలిదానం చేసిన వాళ్ళకి ఇవ్వాలను. అవును సార్, నువ్వు చేసిన న్యాయం ఏంటి కార్యకర్తలకి? మొట్టమొదటి పీడీ యాక్ట్ కూడా చెరుకు సుధాకర్ అతని మీద అయింది కదా సార్, అతనికైతే ఇంతవరకు ఏం న్యాయం లేదు. అక్కడ చూసుకుంటే భువనగిరిలో కూడా తెలంగాణ ఉద్యమం పుట్టిందంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అతను కూడా చివరికి మరణమే శాసనం అయిపోయింది సార్. మరి అట్లా ఇంతెందుకు బలిదానం చేసుకున్న శంకరమ్మ, శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి శంకరమ్మకి న్యాయం జరగలేదు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ కుటుంబాలకు న్యాయం అసలు స్టార్ట్ అయిందే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫ్లూయిడ్ చేసి అసలు ఆయన ఇది మొదలైంది కేసీఆర్ గారు. ఖమ్మంలో మాత్రం ఏం న్యాయం చేశారు? ఎవరినో తీసుకొచ్చి ఎవరినో పెట్టారు. నీకు ఇష్టమైన పక్కన దొక్కితే ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ నీతో పాటు నిలబడ్డది అక్కడ వెంకట్రావు గారు నిలబడ్డ కొత్తగా వెంకట్రావు గారు గెలిచాడు టీఆర్ఎస్ తరఫున. వెంకటరావు పక్కన దొక్కిపడితే తొమ్మనాసరికి ఎమ్మెల్సీ తొమ్మనాసరాన్ని మినిస్టర్ చేస్తే ఎంత న్యాయం చేసినాం వెంకట్రావు? తొమ్మనాసరావు పార్టీ నియమం నిలబడితే వెంకట్రావుకి ఏం న్యాయం చేసిన? టీఆర్ఎస్ పార్టీ నేను నిలబడ్డప్పుడు చేయాలా వద్దా? కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో ఉన్నటువంటి తుమ్మనాసరాన్ని ఎమ్మెల్సీ మరి ఆయనకి మంత్రి పదవి ఇస్తే అట్లా ప్రతి జిల్లాలో చేసుకుంటూ వచ్చింది. వెంకన్నా నీ తుమ్మనాసరావు గారు అని అంటావా? ప్రతి జిల్లాలో నీ అమ్మడి తిరిగిన కార్యకర్తలు నువ్వు న్యాయం చేయలేదు, నువ్వు అన్యాయం చేసినావు. వాళ్ళే ఇవాళ నీకు వ్యతిరేకం తిరిగి ఇవాళ ఈ స్థాయికి నువ్వు ఓడిపోవడానికి కారణం వాళ్ళే, నేను చెప్తున్నాను నీకు. వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు కారణం. ఉద్యోగంలో చేసినప్పుడు నువ్వు న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకించలేదు ఇలా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకత వల్లనే నువ్వు నష్టపోయినావు. ఎంత ఓటింగ్ 2-3% ఓటింగ్ అటు అయిపోతే గవర్నమెంట్ మారిపోతుంది. ఇప్పుడు ఇట్లనే సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు బీసీ వర్గీకరణతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా మందకృష్ణ మాదిగ గారి సుదీర్ఘమైన పోరాటం ఫలితం దక్కింది అంటున్నారు. ఇప్పుడు బీసీ వర్గీకరణలు ఎస్సీ వర్గీకరణ అనేది అది సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్న డిసిషన్. దాని మీద మనకి గత అవగాహన లేదు, దాని గురించి మనం మాట్లాడాలి. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల మీద మనం డిసిషన్ తీసుకోవడం, మనం ఏది మాట్లాడటం తప్పదు. సుప్రీం కూడా మళ్ళీ ఒక చుట్టూ అంటించింది, ఎంత బీసీ రిజర్వేషన్ మళ్ళీ 50% దాటొద్దు అంటారు. మరి ఏం చేస్తారో ఏంటో చూద్దాం. ఇప్పుడు మొన్ననేగా అసెంబ్లీలో పాస్ అయింది. దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఎస్సీలు ఎంతమందికి ఇస్తారు, బీసీలు ఎంతమందికి 42% మరి 50 దాటొద్దు అంటున్నారు. మరి దాన్ని అది ఏం చేస్తారో ఏందో చూద్దాం. అసలు ఏం జరిగిద్ది అనేది ఇప్పుడేగా మొదలు అసలు యుద్ధం. మరి ఎస్సీలు యుద్ధం ఎట్టుంటుందో, బీసీలు యుద్ధం ఎట్టుంటుందో, ఓసీలు ఎట్టుంటుందో, మరి మైనార్టీస్ ఉన్నారు వీళ్ళు ఎట్లా ఏందనేది మరి రేపు ఎల్లుండి మరి ప్రభుత్వంలో ఏం జరిగిద్దో ఏదో చూద్దాం. సార్, ఇప్పుడు బెల్ట్ షాపులు కానీ మద్యపాన నిషేధంలో మార్పులు చేర్పులు ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? అంటే నిర్మూలన కోసం ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా విఫలమవుతున్నాయి అంటున్నారు. ప్రభుత్వం విఫలం కావట్లేదండి, ప్రభుత్వం కావాలని విఫలం చేస్తుంది. ఎందుకంటే అది లేకపోతే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి. ఎందుకంటే దాని నుంచే ఆదాయం ఎక్కువ ఉంది ప్రభుత్వానికి. అది లేకపోతే అసలు మద్యపానం లేకపోతే ప్రభుత్వాలు నడవు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ప్రభుత్వం కావాలని పెంచి అందరం తాగుబోతుంది చేస్తారు. ఇవాళ బెల్ట్ షాపులు ఎందుకు ఉంటాయంటే కరెక్ట్గా వీళ్ళు మాట్లాడితే ఒక ఊరికి 20-30 వేలు బెల్ట్ షాప్.
ఇప్పుడు మా ఊళ్ళోనే బార్ షాప్ ఉంది, మా ఊళ్ళోనే బెల్ట్ షాప్ ఉంది. ఒక బార్ షాప్ ఉంది, మళ్ళీ బెల్ట్ షాప్ ఉంది. ఎందుకంటే బెల్ట్ షాప్ మళ్ళీ 5-10 ఎక్కువ వేసుకుంది అమ్మడుగా. అంటే ఇంకా 10 రూపాయలు ఎత్తున వీడి మీద బడ్జెట్ పడుతున్నట్టే కదా. గవర్నమెంట్కి మెయిన్ ఆదాయం ఇదేనండి. ఎందుకంటే బెల్ట్ షాపులు మరి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బంద్ చేయాలని చెప్పి చూశారు, అందులో బంద్ చేశారు. ఆ బెల్ట్ షాపులు బంద్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ సారా బాగా వృద్ధత అయిపోయింది. దాని మీద తట్టుకోలేక ముందు ఏది చంద్రబాబు నాయుడు గారు ఏదో హోటల్స్ వరకు 5 స్టార్ హోటల్స్ వరకు అని తీసుకోవడం జరిగింది. తర్వాత నెమ్మది మళ్ళీ గాడి పెట్టింది. అది కానీ అలవాటు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు 10 సంవత్సరాల కంటే వాళ్ళు కూడా తెలంగాణ తీసుకొచ్చి మేము తెలంగాణ ఇది సాధిస్తాం, అది సాధిస్తాం, మీ ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఇంతమందిని ఇది చేస్తాం, మీ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు తప్ప ఒక్కడికి కూడా ఉద్యోగం వచ్చింది లేదు, ఒక్కడిని కూడా న్యాయం చేసింది. ఈ సబ్సిడీల్లో కూడా వీటిలో కూడా రుణమాఫీ అన్నాం. నేను ఒకసారి చేరగా 4 సార్లు ఇస్తాను. 4 సార్లు కూడా ఎంతవరకు ఇచ్చావు? 25,000లో కూడా మా సొసైటీలోనే 400 మంది 120 మందికి రా. మరి మిగతా పరిస్థితి ఏంటి? అట్టా ప్రతి సొసైటీలు కూడా నువ్వు కూడా ఇవ్వాలి. ఏదో వాడు విమర్శిస్తున్నారు కేటీఆర్ కేసీఆర్, నువ్వు రుణమాఫీ అంతకు వాడికి ఇచ్చినా వీడికి ఇచ్చినా, నువ్వు ఇచ్చింది ఏంటి చెప్పు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ కింద నువ్వు 1,00,000 రూపాయల కింద మాకు ఇచ్చావు. అది ఎక్కడి ప్రతి సొసైటీలో ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఎంత ఇచ్చారు, అప్పుడు మనం విమర్శిద్దాం. వీళ్ళు మనం తప్పు చేయకుండా ఎదుటోడు ఎయిర్ పెట్టి చూపిద్దాం. మనమే తప్పు చేసి వాడిని విమర్శించవద్దు. మన దగ్గర కూడా తప్పు ఉంది, నువ్వు కూడా ఈలే చక్కగా ఈలేపోయాడు. ఇది కూడా అండి, రుణమాఫీ రైతు బంధు కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, 5-10 ఎకరాలు చాలా మందికి రాదు. ఏంటంటే నీకు ఆధార్ కార్డు సక్రంగా లేదు, నీకు లింక్ కాలేదు, నీకు ఆధార్ లింక్ కాలేదు, ఇది లింక్ కాలేదు, నీ కొరికింది పెట్టి వాళ్ళకి రాకుండా సార్. ఇవాళ కేవైసీ ఉందండి, కేవైసీ కూడా చాలామందికి రావట్లేదు. ఎందుకు అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ బాధ్యత కాదు అది. ప్రతి రైతుకి కేవైసీ వచ్చి ఊళ్ళలో ప్రతి దానికి ఏఈఓలు ఉన్నారు, వీళ్ళు అంటున్నారు. ప్రతి ఊరికి రైతు బంధు ఆఫీసులు కట్టారు. ఏఈ వచ్చి కూర్చుంటుండ్రు అక్కడ. ఈ ఊళ్ళో లీస్ట్ తీసుకుని ఎంతమంది కేవైసీ వచ్చింది, ఎంతమందికి రావట్లేదు, ఇవన్నీ వెరిఫై చేశాడు. బాధ్యత నీకు లేదా? ప్రభుత్వం పైన ఉండాలి. ఇప్పుడు రైతు పోయి అడిగినా రెస్పాన్స్ లేదు. బ్యాంకర్లు పట్టించుకోవట్లేదు. ఏమనండి అది లింక్ కాలేదు, ఇది లింక్ కాదు, ఈసారి వస్తే పోవడం ఏదో రాసుకుంటాడు, రావు పోవడం. ఇప్పుడు మా తమ్ముడు వాడికే రాలేదు 2 సార్లు. నేను అప్లై చేసినా నాకు రాలేదు. ఏం చెప్తాం సార్? ఇప్పుడు నిజంగా అంటే మీరు ఈ జిల్లా ఖమ్మం జిల్లా వాసులు కాబట్టి కాళేశ్వరం నీళ్ళు ఖమ్మం దాకా వస్తున్నాయా సార్? అంటే ఇది మైండ్ మొత్తం కూడా త్యాగం చేసి కోట్ల డబ్బులు పెట్టి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారు ఎక్కడ మీటింగులు పెట్టినా నల్గొండ పోయి నల్గొండ కంటే ఆ కాళేశ్వరం నుంచే బయటికి రారా. రాయేశ్వరం దాకా ఏడొస్తాయి, ఖమ్మం జిల్లాకి ఏడొస్తాయి, ఖమ్మం జిల్లా దాకా ఏడొస్తాయని. ఖమ్మం జిల్లాకి వస్తే ఈ పోచేపాడు ఇది రావాలి, లేకపోతే శ్రీరామ్ సాగర్ రావాలి, లేకపోతే సీతారాం ప్రాజెక్టు రావాలి, లేకపోతే నాగార్జున సాగర్ నీళ్ళు రావాలి తప్ప ఖమ్మం జిల్లాకి అవి నీళ్ళు ఆడితే మాకు కాళేశ్వరం. ఇంకే సార్ యాదగిరిగుట్టలని టెంపుల్ అని డెవలప్ చేసిండు కదా సార్ కేసీఆర్ గారు. ఇప్పుడు దేవాలయాలు డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఎందుకనంటే క్రిస్టియన్ కానీ ముస్లిం మతాలు కానీ వాళ్ళ మతాలు ప్రతి చూడండి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఊళ్ళో ఇంతకుముందు అసలు మసీదు లేదు, ఇలా ప్రతి ఊళ్ళో మసీదు కడతారు. వాళ్ళు 10 మంది ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. అదే ఇంత జనాభా మన 80% మనం భారతదేశంలో హిందువులో ఉంది. మరి మన దేవాలయాలు మన గుళ్ళు మనం బాగు చేసుకోకపోతే అది జనం ఒప్పుకోరు. మన మతాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి, మన దాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నారు, ఎంతమందిని పెట్టి ఎంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రచారం చేపిస్తున్నారు, వెహికల్స్ ఇచ్చి ఇవన్నీ మెటీరియల్ ఇచ్చిందా. ఇక ముస్లిమ్స్ వచ్చి మసీదుల్లో ఉండి ప్రతి చోట వాళ్ళు బయట నుంచి వచ్చి ప్రవచనాలు చెప్పుకుంటే ఎంత చేస్తుంది. మనం కూడా మన మతాన్ని అభివృద్ధి చేయాలంటే మన దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనకి విడిపోయినప్పుడు తిరుపతి దేవస్థానం అడ్డుపోయినారికి మనకున్న అవకాశం భద్రాచలం గుడి, తర్వాత నరసింహస్వామి గుడి, వేలాద్రి, ఇలాంటివి డెవలప్ చేసుకోవాలి. మనం ఉన్న అవకాశాలు మనం రద్దు చేసుకోవాలి. మన ప్రజలకు మనం సౌకర్యం కల్పించాలి. ఎక్కడికో పోయి చూసిన దానికన్నా మనం ఉన్న వాటిని డెవలప్ చేసి
వాళ్ళకి మనకు దగ్గర అందుబాటులో ఉండేట్టు చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని లొసుకులు సార్, అవి ఎట్లా చేస్తే పరిష్కారాలు అయితే అంటారు? ఒకటేనండి, ఇక్కడ ఎట్లుందంటే అండి, పవర్ పాలిటిక్స్ అయిపోయింది. నేను ఏరియా డిక్టేటర్, నాకు ఎవరైతే అనుకూలమో, నాకు ఏ పార్టీ నుంచి ఎవరు అని నేనే ఒక పార్టీ నుంచి వస్తాను, నాతో పాటు నా బ్యాచ్ వస్తుంది. నా బ్యాచ్ని ఎమ్మటి చేసుకొని ఇక్కడ రాజకీయం చేయటం వల్ల అసలు ఉన్న పార్టీ భూస్థాపితం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వలస రాజకీయాల వల్ల పార్టీ నాశనం అయిపోయే పరిస్థితి అవుతుంది. అసలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, అసలు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరగదు. ఏదో వాడు ఎంత జెండాలు మోయటం, బస్తాలు మోయటం, సాకిరీ చేయటం తప్ప వాడు ఎలక్షన్ వచ్చినప్పుడు తిరిగి అయ్యా మన గడ్డాల బయటకు ఆడుకొని ఓటేయించడం తప్ప వాడికి న్యాయం జరగట్లేదు. న్యాయం ఎవరు జరుగుతుంది? పైరవకారులకి, వాళ్ళ చెంచాగాళ్ళకి, వాళ్ళకి చెంచాగిరి చేసే వాళ్ళకి న్యాయం జరుగుతుంది తప్ప అసలైన వాస్తవమైన కార్యకర్తకి న్యాయం జరగట్లేదు. ఒకసారి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయి సార్, దాని తోడు కేంద్ర నిధులు కూడా రావట్లేదు. దీనిపైన మీరు అంటారు? స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఒక ఊళ్ళో ఒక రైతు ఒక వ్యవసాయం చేస్తున్నాడు. రైతుని వ్యవసాయం చేసేదానికి రైతు ఎక్కడో ఉండి ఇక్కడ కూలోని పెట్టి వ్యవసాయం చేస్తే అది అవసరం. అందులో ఈ స్పెషల్ ఆఫీసర్ని వేసిన తర్వాత ఆమె డ్యూటీ ఆమె చేసుకోవటమే కష్టమవుతుంది. ఆమె మళ్ళీ 2-3 పంచాయతీలు ఎవరికైనా ఒక స్పెషల్ ఆఫీసర్కి గ్రామ పంచాయతీ ఇక్కడికి వచ్చి ఆ బాధ్యత నిర్వర్తిస్తాలంటే కష్టం. ఎందుకంటే ఆమెకున్న బాధ్యత అక్కడ చేసుకోవటమే కష్టమవుతుంది. మళ్ళీ ఎడిషనల్ బాధ్యత అన్న తర్వాత ఇది ఎడిషనల్ వర్కే కదా. అది కాకుండా ఎప్పుడైతే సర్పంచ్ పదవి అయిపోయిందో అప్పటి నుంచి పంచాయతీ ఫండ్స్ రావట్లేదు. ఇది పెద్ద డ్రాబ్యాక్. ఇది ఏ పని చేయాలన్నా, కాలువ తీయాలన్నా, మున్సిపాలిటీ ఏదైనా కరెంట్ ఏది కట్టాలన్నా ఫండ్స్ లేవు. ఏం చేయాలి వాళ్ళు? స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తారు? ఏదైనా ఫండ్ ఉంటేనేగా వాళ్ళని వర్క్ చేయించేది. ఏది లేదు, వస్తారు పోతారు, దానివల్ల ఉపయోగం లేదు. కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి కదా సార్? అయిపోయింది. దానివల్ల నేను అనేది రాష్ట్రం నుంచి నిధులు రావట్లేదు, కేంద్రం నుంచి రావట్లేదు. గ్రామ పంచాయతీ ఫండ్స్ ఇంతకుముందు కేంద్రం నుంచి వచ్చేది, ప్రతి పంచాయతీకి ఇంత వచ్చేది. ఎప్పుడైతే పంచాయతీ వీళ్ళు దిగిపోయారో ప్రజాప్రతినిధులు, అప్పటి నుంచి బంద్ అయింది. అవి రాపోయారు కల్లా స్పెషల్ ఆఫీసర్ ఏం చేయట్లేదు. ఫండ్ లేదు, ఆయన మాత్రం ఏం చేస్తాడు? పొలం ఏమైనా ఇంటి పనులు ఏమైనా వాళ్ళ జీతాలు దాటలేదు. డెవలప్మెంట్ అంతా కుంటుపడిపోయింది. ఒకసారి ఇప్పుడు తులం బంగారం సాధ్యమైంది అంటారా సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి? కష్టం. ఎందుకంటే నిన్న మొన్న చూసిన 90,000 అట. ఎంతమందికి ఇవ్వగలం? మహిళలకి మనం ఇంతకుముందు ఏది షాదీ ముబారక్ ఇస్తున్నాం, కళ్యాణ్ లక్ష్మి, అవే కష్టం అవుతుంది. ఈ స్కీములన్నీ వేస్ట్ అండి. ఆ స్కీముల వారికి శుభ్రమైనటువంటి విద్యాలయాలు కట్టింది, హాస్టల్ కట్టింది, హాస్పిటల్ కట్టింది, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయండి. ఈ స్కీములు పెట్టి ఉన్న డబ్బును వృధా చేయదంటున్నారు. అవి కూడా ఎంతమందికి వస్తాయండి? అది గోల్డ్, తులం గోల్డ్ ఎంతమందికి వస్తుందంటున్నారు? ప్రతి ఊళ్ళో అందరికీ న్యాయం జరిగింది, అందరికి వస్తాయా? పెళ్లి చేసుకున్నది అందరికి వస్తాయా? ఇస్తా అంటుండు కదా గవర్నమెంట్. ఇవాళ ఎంతమందికి వస్తుంది షాదీ ముబారక్కి? ఏంటండి అదంతే ఉంటుంది. 70% న్యాయం ఎవరు చేయరు, ఏ గవర్నమెంట్ ఇచ్చినా చేయలేదు, జరగదు కూడా. మధ్యలో దళారీలు దొరబడుతూనే ఉంటారు, దళారీల వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు కొంతమంది అంటే నాయకులు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత పోయి ఎక్కడో పిల్లల చదువుల కోసం వేరే సిటీలలో ఉంటారు సార్. గ్రామ పంచాయతీలను పట్టించుకోగా కూడా అభివృద్ధికి నోచుకొని గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్. అట్లాంటి రాజకీయ నాయకుల పైన ఏమన్నా మనం ఇప్పుడు ఎట్లుందంటే అండి, ఓటు వేసిన దాకానే కాళ్ళు గడ్డలు పెట్టుకుని బతిలాడు. ఓటు వేసి 5 సంవత్సరాలకి వాళ్ళకి దిక్కు ఎవరు అటని చెప్పుకోలేదు. ఇప్పుడు మనం గెలిచేది మాకేదో చేస్తాడు, మాకేదో చెందుతాడు, మాకేదో న్యాయం జరిగేది అనేది మనం చేస్తాం. అవి వదిలిపెట్టి వాళ్ళ కోటారి, ఆయన పక్కన ఉన్న కోటారికి, ఆయన సొంత కుటుంబాలకే ఉపయోగపడతాం తప్ప జనానికి అయితే ఎవరు ఉపయోగం. ఎందుకంటే స్టేజీలకి మాటలు చెప్పినంత తేలిగ్గా జనంలో పోయి పనిచేయటం అనేది జరగటం. స్టేజీలకి నేను చెప్తా మాటలు
కానీ అది ఆచరణలోకి వచ్చాక అది ఎంత కష్టం అనేది ఆచరణ దిగితే తెలుసు. ఇప్పుడు మా కుర్చీ మీద కూర్చుంటాం మీకేనా అదే ఉందా ఇదే ఉందా అని చెప్తాం. అక్కడ దిగి చేస్తే ఆ వర్క్ విలువేంటో తెలుస్తుంది. అది ఎంత కష్టం అనేది తెలుస్తుంది. బయట ఒక ఆట ఆడటం కాబట్టి మనకి జనరల్ పల్లెటూరు లేదు. ఏమంటాం మనం ఏమో కాలికి పట్టుకోలేదా ఎవరు పట్టుకో అక్కడ ఆ పరిస్థితి ఏంటో వాడికి తెలుసు లోపల ఉన్నాడు. మనం ఈజీగా తీసేస్తాం. ఏమో ఉండదు భలే కొనిపెట్టిన ఛాన్స్. అక్కడ ఛాన్స్ ఉందా లేదా అనేది లోపల ఉన్నది తెలుసు. ఇది కూడా అండి రాజకీయ స్టేజ్లకి మాట చెప్పాలి. ప్రజల్లో పోవాలి. ప్రజల్లో పోయి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోవాలి. ప్రజలకు అవసరాలు తెలుసుకోవాలి. అవసరాలు తెలుసుకుని అవసరాల ప్రకారం వాడికి ఉపయోగపడ్డాడే నిలబడతాడు నాయకుడు. లేకపోతే మళ్ళీ తిరోగమ్మ. రాజకీయ పార్టీలు కూడా అంతే. నాయకుడు అనేది పార్టీల పరిస్థితి కూడా అంతే ఉంది. ఇవాళ ఒకసారి ఇక్కడ ఖమ్మం జిల్లా అంటేనే ముగ్గురు ఎంఐఎంలు ఉన్నారు సార్ మంత్రులు. పొంగులేటి కానీ మన బట్టి విక్రమార్క కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు. వీళ్ళు ముగ్గురు ఖమ్మం జిల్లాను డెవలప్ చేస్తారా అనుకుంటున్నారా? ఎవరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చూసుకుంటారు. అన్ని ఖమ్మంలో ఉన్నాయి కదా సార్. చెప్తే నేనండి ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దగ్గర పోతే మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఏదంటే నేను వేలు పెట్టను. నువ్వు ఆయనతో చేసుకోవడం చేయించుకోవటం అలాంటి పరిస్థితులు నేను జిల్లా ఆయన దాంట్లో నేను పెట్టనండి ఏళ్ళు. ఆయన దగ్గర ఏంటంటే మీరు ఆయన దగ్గర చేయించుకోవటం. ఇన్ని రోజులు నీ అమ్మని తిరిగితే నేను ఆయన దాంట్లో ఏళ్ళు పెట్టను. మీరు ఆయన దగ్గర తీసుకోవాలి. ఇట్లా పరిస్థితి. మరి ముగ్గురు కాన్స్టిట్యూన్సీ మిగతా వాళ్ళని తిడిపోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఎవరికి నీ దగ్గర క్వార్టర్కే జరుగుతుంది. మరి మిగతా వాళ్ళు జరగదు. న్యాయం జరగదుగా. వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా? నువ్వు చేయవు, ఆయన చేయడు. చివరికి వీడి పరిస్థితి ఏంటి? ఓటేసి ఉంటుంది. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి సార్? ఉపయోగపడే గ్రామానికి ఉపయోగపడే సర్పంచ్ వాడు ఏ పార్టీ కావచ్చు. పార్టీలతో పని లేదు. పార్టీలతో పని లేకుండా మనకి ఈ వ్యక్తి వల్ల మన గ్రామానికి న్యాయం జరుగుతుంది. ఈ వ్యక్తి వల్ల మనకి న్యాయం జరుగుతుంది. మన గ్రామానికి న్యాయం జరుగుతుంది. ఈ వ్యక్తి వల్ల మనకి ఉపయోగం ఉన్నది అన్నట్టు వ్యక్తిని చూసి నేనైతే పలానా పార్టీ ఎన్నుకోండి పలానాకి ఏమని నేను చెప్పండి. వ్యక్తిని చూసి ఎన్నుకోండి. మనకి గ్రామాభివృద్ధి కావాలంటే వ్యక్తి మనకి ముఖ్యం. మనకు స్వతంత్రంగా వ్యక్తి దగ్గర పోయి పనిచేసినటువంటి స్వభావం వ్యక్తి దగ్గర ఎన్నుకోండి. మనం బాగా ఆయన కసురుకొని మన ఎదురాయించే వ్యక్తి దగ్గర మనం పోతాం. సార్ ఇప్పుడు ఓటు అనేది 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే అమూల్యమైన అవకాశం సార్ ఒక ఓటర్కి. దాన్ని ఒక్క రోజు కోసం మందుకు మద్యానికి అమ్ముకోవడం జరుగుతుంది సార్ మనకి గట్ల. ఆ చైతన్యం రావాలంటే ఏ విధమైన పోరాటం? ప్రజల్లో చైతన్యం తీసుకురావాలండి. ఓటుని అమ్ముకోకుండా స్వచ్ఛందంగా ఎలాంటి చైతన్యం? స్వచ్ఛందంగా ఓటు వేసేటువంటి పరిస్థితి పట్టురావాలి. స్వచ్ఛందంగా ఓటు వేయకపోతే వ్యవస్థ బాగుపడదు. డబ్బులు కమ్ముడు పోయినందుకు వ్యవస్థ భయపడదు. ఎందుకంటే డబ్బులు కమ్ముడు పోతున్నాం, డబ్బు కాసిపోతుంది, తాగుడు అలవాటు పోతుంది. ఇట్లా ఉన్న రోజు ఇక ఎవడో డబ్బునోడు వదలనోడు గెలుస్తాడు తప్ప అసలైన నాయకుడు బయటకు వచ్చి వీడికి న్యాయం చేసే నాయకుడు బయటికి రాండి. స్వచ్ఛంగా నీ ఓటును ఉపయోగించుకోగలిగినప్పుడే ఇక్కడ న్యాయం జరుగుతుంది వ్యవస్థ. సార్ ఈ జిల్లాకు సంబంధించిన గుమ్మడి నరసయ్య గారు చాలా జెన్యున్గా పరిపాలించారు. అట్లాంటి నాయకులు ఇప్పుడు ఇలాంటి ఏరియాలో బాగానే చేశారు. అండి మంచిది ఏమవుతుంది ఈనాటి వరకు. ఇప్పుడు ఏమన్నా అట్లాంటి రాజకీయ నాయకులు మన కాడ ఉంటారు? ఇప్పుడు చెరావులు లక్ష్మయ్యారు సిద్ధమైన మంచి నాయకుడు. తర్వాత మంచిగా రామకృష్ణరావు గారు ఉన్నారు, రజబెలి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాలు గెలిచారు? కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న వీళ్ళంతా గెలుచుకుంటారు. ఎందుకంటే జనాల్లో ఉండి జనానికి సేవ చేశారు కాబట్టి. వీళ్ళంతా ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజల చేత ఇంపబడ్డారు. అదే వీళ్ళలాగా అంటే వ్యవస్థ వాళ్ళు గెలవకపోయారు. ఏంటండి సార్ ఇప్పుడు ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎన్నికలను ఉద్దేశించి ఓటు విలువ తెలిసిన వ్యక్తిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను ఓటర్కి ఒకటే చెప్తాను, డబ్బులు కమ్ముడుకో, న్యాయంగా మీరు ఎన్నుకోండి. ఏంటి ఓటర్కి అమ్ముడు పోయిన రోజులు మీ పరిస్థితులు ఇంతే ఉంటాయి. పరిస్థితి మార్పు రావాలంటే ఓటుకి డబ్బులు అమ్మకపోవద్దు. స్వచ్ఛందంగా మీ ఓటుని మీరు ఉపయోగించుకోండి.
మంచి పరిపాలన వచ్చేటట్టు చూసుకో. నేను ఇచ్చే సలహా. ఓకే సార్, ఒకవేళ సత్యనారాయణ గారు పోటీ చేస్తే సత్యనారాయణ గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను అనేది ఒకటి, నేను మంచి పని చేస్తానంటే నాకు ఒకటి, నేను చేయను అనుకుంటే వద్దు. నేను అడిగే సార్, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తాను అనుకుంటే నేను చేయగలను, నీకు న్యాయం చేస్తా, ఊరిని అభివృద్ధి చేస్తుంటే ఒకటి, లేకపోతే ఏది వేయాల్సిన అవసరం లేదు. చేయనప్పుడు ఎందుకు? అంటే ఫైనల్గా మీరు ఓటర్లకు ఇచ్చే సందేహం అదే, న్యాయంగా మీరు అమ్ముడు పోకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.